ఈరోజు మనం అరటికాయ బజ్జీ చేసుకోబోతున్నాం కదా. దానికి నేను అరటికాయ ముక్కలు కోసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా చక్రాలు కోసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ అరటికాయ బజ్జీతో ఉల్లిపాయలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం అందరికీ ఇష్టమైన అరటికాయ బజ్జీని చేసుకోబోతున్నాం. దానికి కావలసినవి, మొదటిసారిగా మనం బౌల్లో 10 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాం. చూడండి, టూ స్పూన్స్ వేసుకున్నారు, 10 స్పూన్స్ వేసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీ సాయంకాలం టైంలో స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. సాంబార్ రైస్లో ఈ అరటికాయ బజ్జీ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. కానీ లోపల నుంచి బాగా ఉడకాలి. ఉడికినప్పుడు మాత్రమే మనం ఆ టేస్ట్ ఆస్వాదించగలం. ఇప్పుడు మనం 10 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత కారం వేసుకోవచ్చు. మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నామో ముందు చూసుకోవాలి. దానికి సరి సమానంగా మాత్రమే మనం కారం వేసుకోవాలి. ఇందులో మనం 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. ఇప్పుడు మనం వాము వేసుకుంటాం. ఇందులో వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. జీర్ణశక్తికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, దానికోసం మనం పసుపు వేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఏంటి వేసుకోవాలి? ఇప్పుడు మనం తిండి సోడా వేసుకోవాలి. చూడండి, చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ సరిగ్గా కలుపుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ అయితే మాత్రం బజ్జీ రాదు. అందువలన మనం బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. చూసుకొని బజ్జీకి ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా మాత్రమే కలుపుకోవాలి. వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బజ్జీ వేసుకోబోతున్నాము. ఈ అరటికాయ బజ్జీ ఓన్లీ 2 కేలా తీసుకున్నాను. 2 అరటికాయ తీసుకున్నాను. అరటికాయని ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు అరటికాయ ముక్కలు పిండిలో వేసుకొని బజ్జీలు తయారు చేసుకుందాం. చూడండి, తగినంత ఆయిల్ వేసుకొని అందులో మనం ఈ అరటికాయ ముక్కల్ని స్లోగా 1 బై 1 వేసుకోవాలి. ఓకే, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోవాలి.
లేకపోతే మాత్రం బాగా ఫ్రై అవ్వవు. అలాగని హైలో పెట్టేసుకున్నామా లోపల మాత్రం అస్సలు ఉడకవు. సిమ్లో కూడా పెట్టుకోకూడదు, మిడిల్లో పెట్టుకొని అప్పుడు వేపుకోవాలి. అప్పుడు లోపల నుంచి ఉడికితే అప్పుడు టేస్ట్ బాగా వస్తాయి. ముక్కలు మాత్రం కోసుకున్నప్పుడే చాలా సన్నంగా పల్లచిగా కోసుకుంటే తొందరగా బాయిల్ అవుతాయి అన్నమాట. లావుగా ముక్కలు కోసుకొని మనం స్పీడ్గా వేగాలంటే లోపల నుంచి ఉడకవు. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన అరటికాయ బజ్జీ రెడీ. చూసారా గోల్డెన్ ఫ్రై ఎలా అయిందో? అలాగ అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని తీసుకోవాలి. తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. వేడి వేడిగా మంచి స్మెల్ వస్తుందమ్మా. ఆ స్మెల్కే ఇంకా 1 ప్లేట్ తిన్నవాళ్ళు 2 ప్లేట్స్ లాగించేస్తారు గ్యారంటీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే నా వీడియోస్ మీకు తప్పకుండా అందుతాయి. నాకు కూడా